కూర్చో 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 కూర్చో. ఏం జరిగింది? ఏం చేశారు? ఏమిగా చేనులకు పోయిండు. చేనులకు పోయిన తాత ముగ్గురు వెళ్ళిపోండు. మాకే గుర్తులేదు. చేనులకు కరెంట్ జొన్నలకు నీళ్లు పెట్టిండు. ట్రాన్స్ఫరం కాడ కరెంట్ తీగల దగ్గర చనిపోయింది. స్టార్టర్ ప్రెస్ చేయడానికి పోయినప్పుడే షాక్ వచ్చేది. అట్లనే అక్కడ ఎంత వయసు ఉంటుంది? మీరు కొడుకు మరి వచ్చిండా? ఎంఆర్ఓ కలెక్టర్ ఎవరైనా వచ్చిండ్రా? ఎవరైనా వ్యవసాయ అధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండా? ఏమన్నాడు? వచ్చి ఏం రాసుకుపోయిండు? ఎన్ని రోజులు నుంచి చనిపోయి? 1 month. ఏప్రిల్ 4 తారీఖు వస్తే 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. మార్చి 4 మార్చి 4 అంటే ఇది ఏప్రిల్ 20. 2 months అయితే. మరి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమి రాలే? ఏమన్నా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవడన్నా వచ్చి చూసిండా? ఎంత అన్యాయం బాబు! ఇంతవరకు గవర్నమెంట్ ఏమి కాంపన్సేషన్ చెప్పడం ఏంటి? ఓన్లీ ఖాళీ ఏదో రాసుకొని పోయినట్టు చేసినట్టు కానీ ఏమాత్రం. ఏ ఎంఆర్ఓ ఫోన్ కొట్టు. ఎంఆర్ఓ తీసుకు, నంబర్ తీసుకు. ఇమీడియట్ ఎంఆర్ఓ కలుపు, చెప్తా. ఇది ఎక్కడి రైతు? కరెంట్ తీగలతోటి చనిపోతే స్టార్టర్లో పాస్ అయ్యి చచ్చిపోయిండు. కరెంట్ డిపార్ట్మెంట్కి కూడా ఫోన్ చేయి. ఏమన్నాడు? కరెంటు ఏమన్నాడు? వచ్చిందేమో రాసుకు ఇంటికి కూడా రాలేను. ఇంటికి కూడా బయట వెళ్ళిపోయాను. టెంపుల్కి సరే, మొత్తం మీద ఎంఆర్ఓ ఫైనల్ చేయాలిగా మనకి. ఎంఆర్ఓ గారు నమస్తే. ఎంఆర్ఓ గారు, నేను పాడీకే వచ్చాను. ఉగ్గే హనుమంతు అనే ఒక రైతు కరెంట్ షాక్తో చనిపోయిండు మార్చి 4వ తారీఖు. ఈ రైతుకి మరి ఇంతవరకు కూడా ఒక కనీస కాంపన్సేషన్ ఏమి, అసలు మినిమం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఏదైనా ఆదుకునే ఏదైనా పథకం కానీ ఏ స్కీమ్ అయినా వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ చేశారా? వాళ్ళు డెత్ డిపెండెంట్ తీసుకున్నారు. వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్పినాం వాళ్ళకు. ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు? నేను మ్యారేజ్లో ఉన్నాను. ఎక్కడ? ఎంత దూరంలో ఉన్నారు? దూరం అంటే ఒక 60-65 కిలోమీటర్ దూరం ఉన్నా. అదే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ గారు, ఇప్పుడు మీరు ఒక 3rd క్లాస్ మేజిస్ట్రేట్ అనుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ ఇంత పేద రైతు ఇట్లా చనిపోయినప్పుడు కనీస మనం కొన్ని చేయాల్సింది ఉంటుంది కదా సార్? కనీసం అవునవును చెప్పినాం సార్ మేము వాళ్ళకు. అవి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మేము వాళ్ళకు. డాక్యుమెంట్ ఏం ఇవ్వలేదా? డాక్యుమెంట్ సబ్మిట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ రిపోర్ట్ మీ దగ్గరకు వచ్చిందా కరెంట్ది? ఇంకా రాలేదు, ఆ రిపోర్ట్ రాలేదు. అయితే మాకు కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. మాకు డాక్యుమెంట్ సబ్మిట్ అన్ని. డాక్యుమెంట్ ఎవరికి ఇచ్చారు మీరు? ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి రావాలి. అన్ని వచ్చినాయి, అన్ని డాక్యుమెంట్ అప్లై చేసినాం. పోస్ట్ మార్టం రాలే. పోస్ట్ మార్టం మిగతా రిపోర్ట్లు ఎవరికి? ఎంఆర్ఓ దగ్గరకు వచ్చినాయా? అన్ని సబ్మిట్ చేసి ఆర్ఐ దగ్గరికి పోయినాయి సార్. ఆర్ఐ దగ్గరికి వచ్చినాయి కాగితాలు. మీ టేబుల్ ఇచ్చినాం సార్. మేము డెత్ డిపెండెంట్ మేము ఇచ్చినాం సార్ వాళ్ళకు పిలిచి. అది మీరు చేయండి తొందరగా, మీరు చేసేస్తే మీకు ఆపత్బంధు కింద మేము రికమెండ్ చేస్తామని చెప్పినాము. వాళ్ళు చేస్తే ఇప్పుడు కూడా వితిన్ 24 చేసేస్తాం సార్. డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తలేదు. ఎంఆర్ఓ గారు, మనం ఫస్ట్ అసలు హ్యూమన్ యాంగిల్లో ముందు ఈ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, అన్యాయంగా 44 ఏళ్ళు కూడా లేవు ఈ రైతు. రైతు చచ్చిపోయిండు. నేనేమంటానంటే ఎంఆర్ఓ గారు, ముందు అసలు 10,000 రూపాయలు ఇస్తాం కదా మనం ముందు ఫ్యూనరల్ ఖర్చులు వాటి. ఆ 10,000 కూడా ఇవ్వలేదా? ఇయ్యలేదు సార్, ఇయ్యలేదు. అది ఆ 10,000 ఆ ఫస్ట్ ఇవ్వాల్సిన 10,000 ఇవ్వాలి కదా.
అది అవి ఎందుకు ఇవ్వలే? అవి ఇవ్వలేదు సార్, మా దగ్గర అది ఇవ్వలేదు మరి. అది అంటే ఎందుకు ఇవ్వలేదు? మీ ఎంఆర్ఓ మీ దగ్గర మీ పరిధిలో ఉండే అమౌంటే కదా అది ఫస్ట్. లేదు లేదు సార్, ఆ అమౌంట్ మా దగ్గర లేదు. ఆ బడ్జెట్ అంటే లేదా? ఒక మనిషి ఇట్లా చనిపోయినప్పుడు ఇచ్చేది లేదు, మా దగ్గర అయితే ఇప్పుడు అది లేదు సార్ ఇప్పటికైతే. ఆ స్కీమ్ లేదు. ఆ స్కీమ్ లేదు. ఆపత్ బంధు ఇమీడియట్లీ వాళ్ళకు మేము ప్రపోజ్ చేస్తాము. అది ఎందుకంటే సరే, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం నేను రేపు ఈవినింగ్ వరకు సబ్మిట్ చేస్తా. ఈ రైతుకి మీరు ఏమేం చేయగలరు చెప్పండి? ఈ కుటుంబానికి ఏం చేయగలరు? ఆపత్ బంధు కింద మేము ఆ స్కీమ్ కు మేము ప్రపోజ్ చేస్తాం, రిపోర్ట్ పంపుతాం. అది మేము కూడా అదే వెయిటింగ్ లో ఉన్నాము. వాళ్ళు ఇచ్చేస్తే ఎంఆర్ఓ వచ్చింది అడిగి. మీరు ఎందుకు రాలే ఎంఆర్ఓ గారు? వచ్చింది సార్ ఆ రోజు. మీరు రావాలిగా ఎంఆర్ఓ సాబ్. మనం స్వయంగా పరిశీలించడం తప్ప లేదా రావద్దని ఏమైనా రూల్ ఉందా? కలెక్టర్ అంటే కలెక్టర్ రాడు, ఆయన కార్లలో తిరుగుతాడు, ఆయనకు మనందరం కనపడం. ఎంఆర్ఓ సాబ్ నేను ఒక మాట చెప్తున్నా, రేపు ఉదయం వచ్చి మీరు ఈ కుటుంబాన్ని సందర్శించండి దయచేసి. నేను అప్పీల్ చేస్తాను మీకు, నేను అప్పీలే చేస్తానా, నేను విజ్ఞాపనే చేస్తాను. ఎంఆర్ఓ సాబ్ రేపు మార్నింగ్ ఈ కుటుంబానికి రండి. వాళ్ళకి ఏం అప్లై చేయాలో, ఏం కాగితం రాయాలో, ఏ కాగితం అప్లై చెయ్యాలనో కూడా తెలియదు కదా మన ప్రజలకి. అదే మిమ్మల్ని కాదు అనేది వేరే అవుతాను, కానీ నేనేమంటానంటే వీళ్ళకి ఏం అప్లై చేయాలనో ఎట్లా చేయాలనో కూడా తెలియదు. ఒక ఆర్ఐని తీసుకొని మీరు రండి, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి ఆర్ఐకి కొన్ని విషయాలు చెప్పండి. మీరు స్వయంగా ఈ కుటుంబాన్ని పరిశీలించి మీకు కావాల్సిన నోట్ ఏదో రాసుకొని మీరు వెళ్ళండి, రేపు మార్నింగ్ రండి. ఒక్కటిసారి కాదు సార్, 2-3 సార్లు ఆర్ఐ సార్ వచ్చి మేమే వాళ్ళకు చెప్పాము, ఇగో ఇవి చేయండి అని వాళ్ళకి. చిన్న మండలం బాయ్సాబ్ ఎంఆర్ఓ సాబ్, ఇది ఒక చిన్న కొత్త మండలం. ఒక్కసారి వచ్చి సందర్శించి పోరాదండి. మనకి ఏం ఇంటెన్షన్ తయారవుతుందో, అక్కడ ఉన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో. నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలుసా? ఇది 1,00,000 కిలోమీటర్ రథయాత్ర పెట్టుకొని ఇవన్నీ ఈ సావులు బతుకులు కష్టాలు సుఖాలు అన్నీ చూసుకుంటూ వస్తానా. నేను కలెక్టర్కి కూడా చెప్తా, రేపు పోయి కలెక్టర్ని కలుద్దాం అనుకుంటున్నా. ఒకసారి రేపు రాండి మీరు, రేపు శనివారం రేపు వచ్చి చూసిపోండి పొద్దున మార్నింగ్ అవర్స్. ఆ 10,000 కాంపన్సేషన్ ఏదో ఫస్ట్ ఇవ్వాల్సిన 10,000 ఏదైనా ఉంటే ఆర్డీఓనా ఎక్కడ ఉంటుందో ఆ అవకాశం, అది మీరు ఒక్కసారి చెక్ చేసి ముందు ఆ 10,000 ఇవ్వండి ఫస్ట్. ఇప్పటికైతే ఇవ్వలేదు సార్ మేము ఎవరికి. మరి మీరు ముందు చూడండి అసలు. మరి మీరు ఇప్పుడు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి మీరు ఈ పోస్టింగ్? 3 నెలలైంది సార్. అంతకుముందు మీరు ఎంఆర్ఓ ముందు ఏం చేసిండ్రు? డీటీ నుంచి ఎంఆర్ఓ వచ్చారు. మీరు 10,000 ఇమీడియట్ కాంపన్సేషన్ ఫ్యూనరల్ ఖర్చులకు ఉంటుంది, ఆ బడ్జెట్ ఉంటుంది, అదేదో చెక్ చేయండి. చెక్ చేసి ఆ 10,000 ఇవ్వండి. లేదంటే ఆర్డీఓ గారితో మాట్లాడదాం, ఆర్డీఓ ద్వారానన్నా ఆ 10,000 తెప్పిద్దాం. నాకు ఏదైంది రేపు ఒకసారి తెలుసుకొని రేపు ఉదయం ఒకసారి ఈ కుటుంబాన్ని సందర్శించమని ఈ ఊరు జనం తరపు నుంచి మిమ్మల్ని కోరుతున్నా. మీరు వస్తారంటారా రేపు ఉదయం చెప్పండి, మీకోసం వెయిట్ చేస్తాం. రేపు ఉదయం రండి, నేను ఈ మండలంలోనే పర్యటిస్తున్నా. రేపు మార్నింగ్ అవర్స్లో ఒకసారి వచ్చి ఈ కుటుంబాన్ని సందర్శించండి. ఇగో భార్యతో ఒకసారి మాట్లాడండి, ఈ రైతు భార్యతో. ఇగో మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. ఈ వీడియో మొత్తం చేస్తాను సార్, చేస్తున్నాం కరెంట్ ఆఫీస్ నుంచి.